మన ఎడిటర్ మంచి పని చేస్తాడు. ఆ ఎడిటర్ చింతపండు చింతపండు ఏమో పండు ఏ రాజు ఒకసారి చూడు. అబ్బా దద్దరు ఇల్లుతున్నాడు కదా. రే ఎవరు లంగా ఏమన్నావు నువ్వు మొన్న? ఈ మలియాన్ పేపరేనా? మలియాన్ పేపరే కదా. ఈ ముఖం స్క్రీన్ షాట్ పెట్టుకోరా మీరు. చింతపండు మలియాడు ఏమన్నాడు? ఈ అనిలేడు అబ్దుల్లాపూర్ మెట్లో 1 ఎకరా 5 గుంటలు కబ్జా చేసిండా, నీ పార్టీలో స్టేట్ యూత్ ప్రెసిడెంట్ అని పదవి ఉందిరా అంటే వాడు ఓడో నాకు తెలియదు అని చెప్పినాం. వాడిని పిగనికి పంపించిన సభకాడికి. ఇది ఎవర్రా? ఇది పట్టపడి బడి వత్తల కబ్జాలు చేస్తాడు రా మలేష. అంటే మనకు వాటా ఉంది కదా, పరవేశ గారి ఎంత ఉంది, నీ మీద ఎంత ఉంది, ఈ అనే మీద తెలియదా లోకానికి? చూపిస్తా. సో ఈడు ఈ కుక్క, ఈ కబ్జా కోరు, ఈ మల్లిగాని బినామీ ఇదంతా ఈ అట్లా చేయకురా. కబ్జాధికార సమర పేరు అని పెట్టింది. దీని పేరు మార్చరి, కబ్జాధికార సమర పేరు. నీ మారుతావు ఇక వద్దు. ఇప్పుడు వాడు ఈయన ముఖం తెచ్చి కూడా మళ్ళీ నాకు కూడా అంటాడు. అంత రండ బతుకంది. కబ్జాధికార రాజ్యాధికార కబ్జాధికార సమర పేరు. ఇంకేమి సెట్ అయిందారా? మళ్ళీ సెట్ అయ్యేది ఇది ఓడరా. ఇది ఓడిడు అబ్దుల్లాపూర్ మెట్లో 1 ఎకరా 5 గుంటలు కబ్జా చేసిన కబ్జా కోరుడు. ఇది నీ పార్టీ చరిత్ర. ఇది నీ పార్టీలో ఉన్న కబ్జా కోరు నీ కార్యకర్తలు. ఉందిగా సాక్ష్యము. సాక్ష్యం లేకపోతే లేరు, సాక్ష్యం ఉంది కదరా. ఎటనిసారింది మరి సౌటా వాడు ఎవరో నాకు తెలియనించింది. ఏది పేపరేనా? ఇదేం పేపరేనా? ఇల్లు ఉందా? ఒక్క నిమిషం ఆవిడే ఇల్లు లేడు. ఇప్పుడు చింతపండు ఓ పని చేయరా, తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సాప చెప్పు. నా పార్టీ పేరు తెలంగాణ రాజ్యాధికార పార్టీ కాదు, తెలంగాణ కబ్జాకోర్ల పార్టీ అని పెట్టు. తెలంగాణ కబ్జాకోర్ల పార్టీ అని పెడితే నీకు సెట్ అయినంతగా ఈ ప్రపంచంలో ఎవరికి సెట్ కాదు. నీ పార్టీ ఎందుకే కబ్జాకోర్లు కదా. ఇప్పుడు వజ్రేష్ యాదవ్, ఈ అబ్దుల్లాపూర్ మెట్టు, ఇటు పోతే ఈ మాదాపూర్లో కూడా వీరి మీద కేసు. అది కూడా మాదాపూర్లో ఉన్న కేసు కూడా వీరి మీదనే. మొత్తం కబ్జాలు ఈ కొడుకులు. మా దీనికి పార్టీ పేరు అంతే. అందుకే దాని పేరు మార్చి తెలంగాణలో కబ్జాకోర్ల పార్టీ చింతపండు గారు పెట్టిన దాని పార్టీ అధ్యక్షుడు అని చెప్తే అయిపోయా. ఈడేమో చిన్నపినాలు, ఆడేమో పెద్ద కబ్జాకోరు. సరిపోయా. కొడుకు దద్దరిల్లుతో అయ్యో భువనగిరి సభ దద్దరిల్లాలట. అవసరమైన ఏర్పాట్లు పకడు బందీ నిర్వహించాలంటున్నాం. సభకు ఎటువంటి ఆటంకాలు కలగకుండా ఒంగెత్తును పైశాక ఓటు కౌంటర్ ప్రతి మనిషికి 1000 రూపాయల 500 పైసలు. పరమేశ్వర నగర్ సగం, అల్లి నగర్ సగం, ఇగోడు అమ్మ ఒటిజా నగర్ సగం. అయిపోయా. దండే సంపాదించు కొడుక. టిఆర్పి శ్రేణులకు కాదు, తెలంగాణ కబ్జాకోర్ల పార్టీ శ్రేణులకు పార్టీ అధినేత చింతపండు ఆదేశం. యాదాద్రి భువనగిరి జిల్లా నాయకులతో భేటీ అయ్యిండు. 16 మండల అధ్యక్షులు వద్దు కానీ ఇప్పుడు యాదాద్రి భువనగిరి జిల్లా అర్థం చేసుకొని చెప్తా తర్వాత. బూడిద భిక్ష మీద గౌరవం కలిసి సభకు రావాలని ఆహ్వానించిన చింతపండు. నేనేమంటున్నా, చింతపండు ఇట్లా కబ్జాకోర్లతో నువ్వు సభ పెడుతున్నావా చెప్పు. ఒక బంద్ రేపు సభలో ఈ కబ్జాకోర్లందరూ పక్కన పెట్టుకొని ఇదంతా నా సైన్యం అని చెప్పి ఇట్లా ఈ కబ్జాకోర్లందరికీ నేనే నాయకుడు అని చెప్పు. రేవంత్ రెడ్డి, రోహిత్ రెడ్డి మళ్ళీ కానీ వెనక నుంచి నడిపించుకుంటా వాళ్ళతో కబ్జాలు చేయిస్తున్నారు. ఇది నేను బరాబర్ చెప్తున్నాను. దీనికి పొంగులేటి సినిమా పెట్టి తెలిసే జరుగుతున్నాయి. ఏమో నువ్వు దోసుకో నేను దోసుకుంటా పాట రాక అయిపోయా. కబ్జాకోర్లు కలిసి ఒకటైపోయి మంది ముందరలో బీసీ మందరు కానీ కబ్జాలు చేయాలి, రిటర్న్ ఉత్సవాలు ఆడాలి, వాళ్ళు ఎంగి వెతుకుతున్నారో వాళ్ళ కోసం డ్రామాలు చేయాలి. ఎవరికి తెలియదు నీ కబ్జా అంతా?
ఇక చూడు అమ్మో ఓ నా పతివత కదా నీవు రాసిందిగా యూజ్లెస్ ఫెలో అమ్మ యూజ్లెస్ ఫెలో అంటున్నాడ ఖర్గే సాబ్ మీద, రాహుల్ గాంధీ మీద, సోనియా గాంధీ మీద నాకు సంపూర్ణమైన నమ్మకం ఉన్నది. సంపూర్ణమైన నమ్మకం. ఇక అందుకే సంపూర్ణమైన నమ్మకం నాకు అనిపిస్తాను. మరి పికమైతే ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యాలు ఇస్తలేరు, మనమే ఇవ్వాలి. అది రేపు భువనగిరిలో చెప్పు, భువనగిరిలో నేనే ఇస్తున్నా అన్నిటికని చెప్పు. పల్లె కంట కన్నీరట 2 దశాబ్దాల చరిత్రకు ముగింపట. ఇక మరి జూలై 1 నుంచి కొత్త ఉపాధి చట్టం వస్తుంట. మరి జీరాజీ రాష్ట్రాలు కొత్త సిక్కులు వేస్తుంట. మల్లేసేదానికి నొప్పులు వస్తున్నాయి కదా మళ్ళీ నీకు, గర్భవతి నొప్పులు వస్తున్నాయి ఇప్పుడు. ఎందుకంటే నీకు కూడా గాంధీ పేరు తీసేసిన నొప్పా చెప్పరా ఆవిరా, గాంధీ పేరు తీసిన నొప్పా, నీ కబ్జాలు బయట పడుతున్నాను నొప్పా, ఏమిటికి నొప్పి నీకు రాసింది మా మల్లేశ. ఇగో నేను కేసీఆర్ అంతా మంచోని కాదంటుండా, కలవకుండా తారక రామారావు మల్లేశ నీకేరా. కేసీఆర్ వదిలేసినట్టు ఈ సిద్ధపాటు కానీ వదిలేరు, ఇట్లా పండబెట్టి పండగలు తీరుతా అంటున్నాను. రేపు 2007 అధికారం మారినాక అంటే నువ్వు సీఎం అవుతావా, సీఎం పిలిపించుకో నువ్వు రేవంత్ రెడ్డి లెక్క. సో మా మల్లేశ్ గారు సీఎం గారు కలగా అంటాడు, వచ్చే 5 ఏళ్ళు సినిమా చూపిస్తా అంటున్నాను. మా కార్యకర్తలు ఇబ్బంది పెట్టిన వారిని వదిలిపెట్టామంటున్నాను. ఎక్కడ దాక్కున్న 7 సముద్రాలు దాటైనా వెతికి పట్టుకొస్తా. చిట్టినాయుడికి అతని బృందానికి సినిమా చూపించే బాధ్యత నాది. ఇంకో చిట్టినాయుడు అంటే రేవంత్ రెడ్డి, అతని బృందం అంటే మలిగాడు, రగ్గాడు, నలికుట్లోడు, నమ్మతట్లోడు, ఈ బ్యాచ్ మొత్తం అన్నమాట. సో ఢిల్లీకి సంచులు మోయడం తప్ప తెలంగాణకు తెచ్చిందేమీ లేదట. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో మోసం చేస్తుంది బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్తున్నాడు. సో మళ్ళీ ఇట్లా పనులు ఇట్లా పక్కన వీరాలని చెప్తున్నాడు. వాళ్ళ అధికారం వస్తారంటే మరి ఈయన పని అయితే అట. అలా మా వదిలిపెట్టా, నేను వదిలిపెట్టా అంటున్నాను. మళ్ళీ భయం అయ్యేది రాసుకోడు ఇక.